ఓం శ్రీమాత్రే నమః. తులారాశి వారికి ఆగస్టు 6-7 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ తులారాశి వారికి ఏం జరుగుతుంది, వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఆగస్టు 6-7 తేదీల్లో అయితే ఈ సమయంలో ఒక వ్యక్తి వల్ల మీకు జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఒక పెద్ద సమస్య నుండి మీరు ఈ సమయంలో బయటపడబోతున్నారు. తులారాశి వారికి ఈ సమయంలో శుక్రుడు భాగ్యస్థానంలో ఉండటం వల్ల అదృష్టం అనేది కలిసి రాబోతుంది. మీ యొక్క ప్రయత్నాలు అనేవి ఈ సమయంలో ఫలించబోతున్నాయి. అలాగే ఫ్రెండ్స్, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, హైప్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9392597491. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. మీ యొక్క ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యకైనా ఎటువంటి సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు. అలాగే ఈ తులారాశి వారికి మాత్రం ఆగస్టు 6-7 తేదీల్లో అయితే శుక్రుడు భాగ్యస్థానంలో ఉండటం వల్ల వీరికి అదృష్టం అనేది కలిసి రాబోతుంది. ఈ సమయంలో అయితే మీకు ఒక పెద్ద కోరిక తీరబోతుంది. మీ యొక్క పెద్ద సమస్య అయితే ఈ సమయంలో తీరబోతుంది. ఈ తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం వీరిలో ఉంటుంది. దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఈ తులారాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ కలిగి ఉంటారు. అందరితో కలుపుకునే తత్వం అనేది వీరికి ఉంటుంది. వీరు చాలా మంచి వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారు. 10 మందికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడుతారు. ఈ రాశిలో జన్మించిన వారు అయితే ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. అలాగే చాలా ధైర్యవంతులు. ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ రాశిలో జన్మించిన వారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం వల్ల వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉంటారు. మధ్యవర్తిత్వానికి వీరు ముందుంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు కష్టపడాలి, జీవితంలో డబ్బు సంపాదించాలని నిరంతరం అనుకుంటూ ఉంటారు. నిరంతరం కష్టపడుతూ ఉంటారు. వీరు ఒక్కరి చెప్పింది మాత్రం అస్సలు చేయరు. వీరికి నచ్చితేనే అది చేస్తారు. వీరికి నచ్చకపోతే ఏ పని అయినా సరే ఎంత పెద్దవారు చెప్పినా కానీ అస్సలు చేయరు. వీరు నమ్మిన వారి కోసం తన ప్రాణాలైనా ఇస్తారు. వీరు నమ్మకానికి మారుపేరు అని చెప్పుకోవచ్చు. సున్నితమైన మనస్సును కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు ఎంజాయ్మెంట్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వీరికి కష్టాలు, బాధలు అనేవి అధికంగా ఉంటాయి. చిన్నప్పటి నుంచే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అయితే వీరికి అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ రాశి వ్యక్తులు అయితే ఎవరిని అయితే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని అయితే అధికంగా మోసం చేస్తూ ఉంటారు. దానివల్ల అయితే వీరు చాలా కృంగిపోయిన సందర్భాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి శత్రువులు అయితే అధికంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు ఎదుగుతుంటే చూడలేని వారు. వీరిపై అనేకసార్లు కుళ్ళు కుతంత్రాలు అయితే చేస్తూ ఉంటారు. నా అనుకున్న వాళ్ళే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు. కష్టంలో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం అనేది చేయరు. ఈ రాశి వారు అయితే ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు పడుతూ ఉంటారు. ఎన్నో కోల్పోతూ ఉంటారు. వీరికి
కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అయితే ఎక్కువగా ఉంటాయి. దానికోసం మీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు జీవితాన్ని చాలా బ్యాలెన్స్గా ఉంచుకుంటారు. వీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. వీరు చాలా నిజాయితీ పరులు. ఒక్కసారి ఎవరికైనా మాట ఇస్తే ఆ మాట అస్సలు వీరు తప్పరు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో అయితే ఈ తులారాశి వారికి మాత్రం ఆగస్టు 6-7 తేదీల్లో జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ సమయంలో అయితే మీకు గ్రహాలు అయితే చాలా అనుకూలంగా ఉన్నాయి. దశమ స్థానంలో రవి బుధుల కలయిక వల్ల మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. మీకు ఈ సమయంలో అదృష్టం కలిసి రాబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీకు గ్రహాలు అయితే చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ సమయంలో అయితే మీకు కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. ఈ సమయంలో అయితే సర్వగ్రహాలు మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. దానివల్ల మీకు కలిసి రాబోతుంది. ఆగిపోయిన పనులన్నీ ఈ సమయంలో పూర్తి అవుతాయి. ఈ సమయంలో మీరు మంచి శుభవార్తలు వింటారు. మంచి ఫలితాలు మీకు రాబోతుంది. అదృష్టం కూడా మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఈ సమయంలో అయితే మీరు ఏ పని చేసినా తెలివిగా చేయండి. తొందరపడి ఏ నిర్ణయాలు అయితే తీసుకోకండి. అయితే ఈ సమయంలో మీకున్న ఇబ్బందులు అయితే తొలగిపోతాయి. ప్రతి దాంట్లో మీరు విజయాలనే చూడబోతున్నారు. ఈ సమయంలో గ్రహాలు గోచరం చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. మీకు ఈ సమయంలో శుక్రుడు భాగ్యస్థానంలో ఉండటం వల్ల అయితే అదృష్టం కలిసి వస్తుంది. ఏ ప్రయత్నం చేసినా కలిసి వస్తుంది. విజయ అవకాశాలు మీకు రాబోతున్నాయి. ఈ సమయంలో అయితే స్త్రీలకు చాలా అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఇది అనుకూలమైన సమయం. ఈ సమయంలో విదేశాలకు వెళ్ళాలనుకున్న వారి యొక్క కోరిక అయితే తీరబోతుంది. ఈ సమయంలో అయితే ఈ రాశి వారికి తులారాశి వారికి కొత్త పరిచయాలు కాబోతున్నాయి. ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని చూస్తున్నారో వారికి అయితే ఈ సమయంలో విదేశీ ప్రయాణం కలిసి వస్తుంది. వారికి ఈ సమయంలో కొత్త వ్యక్తులు పరిచయం కాబోతున్నారు. వారి వల్ల మీరు మంచి విషయాలు తెలుసుకుంటారు. కొత్త ప్రణాళికలు కూడా వేసుకుంటారు. అటువంటి వ్యక్తుల వల్ల మీకు మీ యొక్క తలరాత మారబోతుంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి కూడా కలిసి వస్తుంది. తులారాశి వ్యక్తులు ఈ సమయంలో పుణ్యక్షేత్రాలు కూడా దర్శిస్తారు. దశమ స్థానంలో రవి బుధుల కలయిక కూడా మీకు కలిసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో కలిసి వచ్చే సమయం అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఉద్యోగం మారాలనుకున్న వారి యొక్క కోరిక కూడా నెరవేరుతుంది. పెట్టుబడుల్లో మీరు అధిక లాభాలు చూస్తారు. వ్యాపారంలో విస్తరణ కూడా జరుగుతుంది. ఈ సమయంలో అయితే మీరు ఈ రాశి వ్యక్తులు మధ్యవర్తిత్వానికి ఎప్పుడు ముందుంటారు. మీరు గతంలో ఎవరికైనా డబ్బు అప్పు ఇప్పించి ఉన్నట్లు అయితే అటువంటి సమస్యకు ఈ సమయంలో అయితే పరిష్కారం లభించే అవకాశాలు ఉన్నాయి. మధ్యవర్తిగా మీరు ఉండటం వల్ల ఆ భారం అయితే మీపై పడి ఉంటుంది. అటువంటి సమస్యకు ఈ సమయంలో మీకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. ఆ పెద్ద సమస్య నుండి కూడా మీరు బయటపడతారు. ఈ సమయంలో మీకు ఉద్యోగ అవకాశాలు తికమక పెట్టే అవకాశాలు ఉన్నాయి. పెద్దవారి సలహాలు సూచనలు తీసుకోండి. ఈ సమయంలో రక్త సంబంధితులతో విభేదాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.